సో ఇక్కడ చెప్పే బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు, జన్మతః బ్రాహ్మణులు కాదు. దానికి మళ్ళీ చాతుర్వర్ణమయ అని ఒక శ్లోకం ఉంది, తర్వాత చెప్పుకుందాం. ఇంకా అది కుల వ్యవస్థ పెద్ద సబ్జెక్టు, దాన్ని పూర్తిగా ఇంకెవరు మనమైతే మార్చలేము. సో భగవంతుడు మార్చగలడు, ఎందుకంటే ఆయన అవతరణ జరిగి ధర్మాన్ని స్థాపిస్తా అంటున్నాడు. కాబట్టి ఏ రకంగా మారుస్తాడంటే సత్యతున్నోళ్ళందరినీ కాపాడి మిగిలిన బ్యాచ్ అంతా ఇలాగే సమయం వచ్చి పరిస్థితులు ఏ రకంగా మారతాయంటే ఇంకా వద్దన్న అవన్నీ పోతాయి. స్టేజ్ వరకు తీసుకొస్తాడు అని అంటే ఈ ప్రజాస్వామ్యం ఈ రోజు ఈ వ్యవస్థ మారాలి, ఆ వ్యవస్థ మారాలని చెప్పి మనం ఏ వ్యవస్థల గురించి అయితే మాట్లాడుతున్నామో అక్కడ వరకు వెళ్తుంది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ 4 స్తంభాలని చెప్పి ఏవైతే అంటారో, శాసనసభ అంటే లెజిస్లేచర్, కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ మరియు మీడియా, ఈ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజాస్వామ్యంలో అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసు. వాటిని మనం మార్చగలం. ఈరోజు చాలా మంది మాట్లాడతారు, ఓ అలా చేసేయాలి, ఆ వ్యవస్థలో పని అవ్వట్లేదు, ఈ వ్యవస్థలో పని అవ్వట్లేదు, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని. అంటే ఇంకా అవన్నీ తీసేసేయండి. మనకున్న శక్తితోటి అది సాధ్యమయ్యే పని కాదు. భగవంతుడు చేయగల ధర్మాన్ని స్థాపించనీకి వస్తా అని చెప్పాడు. సో ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. సో అంటే అక్కడ ఏమవుతుంది, అధర్మంలో ఉన్న ఈ ధర్మ సంస్థాపనార్థాయ అంటే అధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీస్తాడు, ధర్మాన్ని స్థాపన చేస్తా అంటున్నాడు. సో ఆ చేసినప్పుడు ఆ సత్యత ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ వ్యవస్థలు ఇది ఆత్మకు సంబంధించింది. సో ఆత్మ యొక్క స్థితి ద్వారానే సమాజం తయారైంది. ఈ రోజు ఈ 4 స్తంభాలు ఏవైతున్నాయో ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఇవన్నీ కూడా మనమే నడిపిస్తున్నాం. మళ్ళీ పొలిటికల్ సిస్టమ్, ఆ సిస్టమ్ ఈ పక్కన పెట్టేసింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా. సో ఈ మొత్తము ప్రజాస్వామ్యానికి సంబంధించిన 4 స్తంభాలు ఏవైతున్నాయి, ప్రజాస్వామ్యం అంతా పోయి ఇప్పుడు రాజ్యాంగంలో ఏవైతున్నాయో ఈ ప్రజలకు రాసుకున్న రాజ్యాంగం అన్నది పోయి భగవంతుని రాజ్యాంగం ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది. ఈ రోజు ఏదైతే భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందో, ఈ కాంగ్రెస్ జెండా పోయి సనాతన ధ్వజం ఎగురుతుంది భారతదేశంలో. భారతదేశంలో ఏదైతే ఈరోజు భగవంతుడు అవతరించారు భారతదేశంలో, అంటే ఎందుకు భారతదేశంలోనే వస్తారు అని అంటే, భారత్, రథ్ అంటే భగవద్గీత భాషలో శరీరము, రథము. సో అంటే భగవంతుడు. సో భగవంతుడు శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ అనుకుంటున్నామో, చూస్తున్నామో, నా మాయ శరీరాన్ని ధరించి అంటే భగవంతుడు ఈ శరీరాన్ని, రథాన్ని అంటే ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుని వచ్చేది భారతదేశంలోనే.